కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకులు ముద్రగడకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కాపునాడు నాయకులు రోడ్లు ఎక్కారు. రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆకలి కేకలు పేరు మీద కంచాలు గరిట ద్వారా తమ నిరసన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడికి పెద్ద ఎత్తున కాపునాడు నాయకులు చేరుకున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో వీరంతా కూడా తమ కంచాలు గరిటల ద్వారా తమ నిరసనలు తెలియజేస్తున్నారు. మనం వీళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఎందుకు ఈ నిరసన తెలియజేస్తున్నారు? ఏమంటే మా డిమాండ్ కాదు, ప్రభుత్వ హామీ అది. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలవడం కోసం, కాపులు మోసం చేయడం కోసం ఆ రోజు కాపులు బీసీలో చేరుస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీ నిలబెట్టమని ఇవాళ మమ్మల్ని రోడ్డు పాలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. రోడ్లెక్కి మా పిల్లలు ఆడ మగ పిల్లలతో సహా మేము రోడ్లెక్కి కంచాలు కొట్టుకునే పరిస్థితి వాళ్ళు కనబడుతుందంటే కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టకపోవటమే మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే హామీ ఇచ్చారో అది వెంటనే నిలబెట్టకపోతే, ఆ హామీని మీరు తొంగలో తొక్కాలని ప్రయత్నం చేస్తే మీ ప్రభుత్వాన్ని మేము తొక్కి నార తీసేస్తారు కాపులని మేము సందర్భంగా మనం చేసుకుంటున్నాం. సార్, ఇప్పటికే మంజునాథ్ కమిషన్ వేశారు. కమిషన్ అన్ని ప్రాంతాల్లో తిరుగుతుంది. 7 జిల్లాల్లో ఇప్పటికే తమ సర్వేను కూడా పూర్తి చేసింది. అంటే ఈ సర్వే ద్వారా రిజర్వేషన్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు, లేదంటే ఇదేమైనా మిమ్మల్ని మభ్యపెట్టని చేసిన చర్యగా మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు తూతు మంత్రంగా చేసే కమిషన్, గతంలో పుట్టుస్వామి కమిషన్ చూసాం. ఆ పుట్టుస్వామి కమిషన్లో రిపోర్ట్ అంతా అనుకూలంగా ఉంటే దాన్ని పుట్టుస్వామి కమిషన్ వేసినటువంటి ఆయనతో సంతకం పెట్టి జడ్జి మిగిలిన డైరెక్టర్స్తో సంతకాలు చేయించినటువంటి సందర్భాలు మనకు తెలుసు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వర్గ వైషమ్యాలు సృష్టించి మాకు బీసీలు రిజర్వేషన్ అడుగుతూ వల్ల ఈ రిజర్వేషన్ ఇస్తే బీసీలు నష్టపోతారనే ఒక అభూత కల్పన కల్పించి ఎక్కడైతే మంజునాథ్ కమిషన్ వస్తున్నారో అక్కడికి బీసీలను కూడా పంపించి మాకు వాళ్ళకి వైషమ్యాలు సృష్టించాలనే కపట నాటకం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు తప్ప నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉండి ఆయన ఎన్నికల మేనిఫెస్టో ఏం ఆలోచన చేసి మరి కాపులు రిజర్వేషన్ ఇస్తా అన్నారు. ఆ రిజర్వేషన్ మేము అడిగేది 50%లో రిజర్వేషన్ మాత్రం కాదు, అదనంగా 50% అదనంగా అడుగుతున్నాం తప్ప దీన్ని పార్లమెంట్కి పంపించండి, మీరు తీర్మానం చేయండి. దాని మీద శ్రద్ధ లేకుండా కేవలం ఎమ్మెల్యేలను విభజించి కొంతమందిని కౌంటర్గా స్టేట్మెంట్స్ ఇప్పించడం, కొంతమంది ఏమో అనుకూలంగా ఇప్పించడం కాదు. ఇది ముద్రగడ పద్మనాభం గారు దీనికి ఏదైతే దీక్ష చేస్తున్నారో దాన్ని ఏ విధంగా అయితే పోలీసులు భగ్నం చేయించారో మీరు, కానీ ఇక ముందు మరి ముద్రగడ పద్మనాభం గారు వెనకాల ఈ రాష్ట్రంలో కాపులందరూ కూడా ఉన్నారు. దానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్న ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. బీసీలందరినీ కూడా మేము సమైక్యం చేసుకుని అదనంగా మేము అడుగుతున్నాం తప్ప వాళ్ళ రిజర్వేషన్ కాదనే విషయాన్ని మేము తేటతెల్లం చేసేటట్టుగా వాళ్ళకి వివరిస్తున్నాం కూడా. అయితే ఇలా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు అన్ని మండల కేంద్రాల్లో కూడా ముద్రగడకి మద్దతుగా కాపు రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున కాపునాడు నాయకులు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ముద్రగడ జిల్లా పర్యటన కూడా ఉన్నది. తాడేపల్లిగూడెం ఆయన మరికొద్దిసేపట్లో చేరుకుంటున్నారు. అట్లాగే తాడేపల్లిగూడెంలో తమ నిరసన ముద్రగడ తెలియజేస్తున్నారు. అయితే బీసీలకు ఎటువంటి నష్టం లేకుండా రిజర్వేషన్ శాతాన్ని పెంచి తమకు రిజర్వేషన్లు కల్పించాలని కాపు సంఘాలు కోరుతున్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, 99 టీవీ, ఏలూరు.